అయితే సీతాఫల్ మండి దగ్గర ఉన్నటువంటి అవి చేసినటువంటి అమ్మాయి శ్రీశైలం గారి ఇల్లు అని చెప్పొచ్చండి. సో వీళ్ళకి 2 సంవత్సరాల క్రితం నుండే ప్రేమ వ్యవహారం అయితే బ్రేకప్ అయిందని చెప్పారు. సో కక్షపూర్వకంగానే వాళ్ళ బావ సాయి అనే వ్యక్తి సో 5గురి వాళ్ళ ఫ్రెండ్స్తోని ఎవరైతే అయాన్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గర క్రికెట్ మ్యాచ్ చూస్తున్నటువంటి వ్యక్తిని నీతో మాట్లాడాలని చెప్పేసి జనరల్గా పిలవడం జరిగిందంట. సో ఆ పిలిచిన సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారో ఏం మాట్లాడో తెలియదు కానీ ఆ అబ్బాయికి అయితే టోటల్గా బైక్లన్నీ సరౌండింగ్ చేసేసి 18 కత్తిపోట్లతో అబ్బాయిని చాలా దారుణంగా చంపడం జరిగింది. సో ఆ అమ్మాయి ఉండేటువంటి నివాసం ఇదే. మరి ఆ అమ్మాయిది ఎంతవరకు తప్పు ఉందని చెప్పేసి అయితే చెప్పడం అంటే తెలియడం లేదు. ఒక కాల్ రికార్డింగ్ అయితే చాలా క్లియర్గా వచ్చింది. మా డాడీ నన్ను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టని చెప్పేసి అయితే బలవంతం చేస్తున్నారు, దీనికి మా బావనే మొత్తం సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఆ అమ్మాయి చాలా కాల్ రికార్డింగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అసలు అంత దారుణంగా పక్కనే ఇండ్లున్నా కూడా సో అంతమంది తిరుగుతూ ఉన్న ప్లేస్లో అంత రద్దీ ప్లేస్లో కూడా అంత దారుణంగా సాయి అనే వ్యక్తి అంత కక్షగా ఎందుకు చంపాడు అంటే శ్రీశైలం వాళ్ళ కూతురు మీద అతనికి ఏమన్నా ఇంటెన్షన్ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే సో వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మరీ దారుణంగా ప్రేమ పేరుతో అయాన్ అనే రెడ్డిని చంపడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇండ్లల్లో పని చేసుకొని కూరగాయలు అమ్మి ఆ అబ్బాయిని మరీ కాలేజ్లో చదివిపిస్తుందంట. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఇంత దారుణమా అంటే వీళ్ళు డబ్బులు పెట్టుకొని ఈరోజు అంటే దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు అంటే మాకు న్యాయం జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఏదైనా కూడా మా ఇంటి ముందు పెట్టారు అంటే పొద్దున కూడా వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి దాదాపుగా వాళ్ళ పేరెంట్స్ అందరం అయితే ధర్నా చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్లో ఉంటే గేటు లాక్ ఎందుకు వేసుకుంటారు, ఓపెన్ చేయాలి కదా అంటే భయంతోనే వాళ్ళు లోపటున్నా కూడా మమ్మల్ని పోనివ్వడం లేదని చెప్పేసి అయితే చెప్పడం వార్తలు జరిగింది. చూద్దాం ఎంతవరకు కరెక్టు, అసలు నిజంగానే అయాన్కి న్యాయం జరుగుతుందా, ఏదున్నా కూడా ఆ అమ్మాయి బయటికి వచ్చి మాట్లాడితేనే ఖచ్చితంగా దీని గురించి తెలియడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా ఇప్పటిదాకా డిఎస్పీ మేడంతో మాట్లాడినప్పుడు మేడం ఒకటే చెప్పారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మేము ఇంతవరకు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది, ఇంకొక అబ్బాయిని మాత్రం తీసుకెళ్ళిన తర్వాత క్లియర్ డీటెయిల్స్ తెలిగిన తర్వాత మీకు రిపోర్టింగ్ వేలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం అసలు పోస్ట్ మార్టం అయితే చేయడం జరిగింది, ఆ రిపోర్టింగ్ మనకైతే రాలేదు. ఎంతవరకు నిజం అవాస్తవాలు అనేది మీరు చూస్తూనే ఉండండి.